హలో అండి, ఫ్రాన్స్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేసుకుందామో చూడండి. ఎంత పెద్ద ఫ్రాన్సో చూడండి. ఎలా చేసుకుందామో చూద్దాం పదండి. మంచిగా ఈ ఫ్రాన్స్కి నిమ్మకాయ ఉప్పు పెట్టి కడుక్కుంటే కౌసువాసన రాదు, క్లీన్గా ఉంటాయి. తర్వాత పసుపు ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకొని వీటిని 15 నిమిషాలు నానబెట్టుకోండి, మ్యాగ్నేట్ చేసుకోండి. తర్వాత క్యాప్సికమ్, టమాటో, ఆనియన్ చందమామల్లా కట్ చేసుకొని వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లిగడ్డ, మంచిగా చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. అన్ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఉప్పు 1.5 టేబుల్ స్పూన్, రుచికి తగ్గట్టు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ, ఒక బౌల్ నిండా పెరుగు వేసుకొని మంచిగా కలుపుకొని వీటిని కూడా ఒక 15 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకోండి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని మంచిగా ఈ రొయ్యలను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, వాటర్ అంతా పొయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ రావాలి. తర్వాత కడాయి పెట్టుకొని మనం ఆయిల్ వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్. తర్వాత మంచిగా బిర్యానీ ఆకు అండ్ మిరియాలు వేసేసుకొని మంచిగా ఈ మ్యాగ్నేట్ చేసుకున్న కూరగాయలు వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని బాగా హైలో మంచిగా నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడికించేసుకోండి. బాగా ఉడికించుకున్న తర్వాత మనము బాస్మతి బియ్యం నేను 3 గ్లాసులు తీసుకున్నాను. 3 గ్లాసులకు 5 గ్లాసెస్ వాటర్ వేసేసుకున్నాను. మంచిగా ఈ విధంగా పరిచేసుకొని 5 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని మనము బాగా కలుపుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనం వీటిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత రొయ్యలు ఉంటాయి కదా, ఫ్రై చేసుకున్న రొయ్యలను ఏం కదపకండి, ఈ విధంగా పైన డెకరేట్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం పరిచేసుకొని 15 నిమిషాలు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఒక 5 to 6 మినిట్స్ సిమ్లో ఉడికించుకోండి. తర్వాత మంచి పర్ఫెక్ట్ కుకింగ్ అవుతుందండి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా, ఈ నెయ్యికి ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది, చాలా కమ్మగా ఉంటుందండి. పొడిగా ఎంత పుల్లలు ఎంత బాగా వచ్చిందో చూడండి. బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. గరం మసాలా అన్నీ పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్. ఈ విధంగా చాలా కూరగాయలతోటి మనం పొడిగా పుల్లలు మంచిగా రెస్టారెంట్ స్టైల్లో వచ్చేసింది. చాలా పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఉప్పు, కారం, గరం మసాలా ఆల్ పర్ఫెక్ట్, చాలా కమ్మగా ఉంది. ప్లీజ్ ట్రై ఇట్ అండ్ చెక్అవుట్ చేసుకొని, ఒకవేళ చేసుకుంటే నాకు ఎలా ఉందో కూడా చెప్పండి. చాలా పర్ఫెక్ట్ బిర్యానీ అండి. రొయ్యల బిర్యానీ, చిన్న రొయ్యలు అయితే ఇంకా కమ్మగా బుక్కకు వస్తాయి అన్నమాట. చాలా కమ్మగా ఉందండి. ట్రై ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, లైక్ మీ, నచ్చితే.